నెట్టడం లేదు, తీసాడు. తొలి ఇక్కడ అందరం తినేవాళ్ళం, 5 రూపాయలు భోజనం ఇది పక్కనే చాలా బాగుండేది. ఇప్పుడు మరి ఏడైందంటే మరి ఎవరికి అతికి ఇచ్చారు, లీజుకి ఇచ్చారు, అమ్మాయిని పెట్టేశారు, ఇప్పుడు ఎత్తిసారు. ప్రజలంటే మరి మన చంద్రాన్ని వస్తే బాగుంటది, పేదలు బతుకుతారు, అందరికీ కానీ ఆరోగ్యంగా ఉంటారు. ధరలు మండిపోతున్నాయి, ధరలు కూడా బాగోట్లేదు. కరెంటు ఛార్జీలు అప్పుడు ఈయన అన్నాడు బాధుడే అని, 8 సార్లు పెంచాడు. ఇప్పుడు ఈయన ఎక్కిన తర్వాత 8 సార్లు పెంచాడు. అప్పుడు ఆయన ఎలక్షన్లోనూ కరెంట్లు పెంచాడు ఈయన గెంతున్నాడు, ఈయన కేకలు వేసాడు. ఇప్పుడు ఈయనేమో మరి 8 సార్లు పెంచాడు. దానికి మనమే చేయలేం. రాష్ట్రం బాగుపడాలని చంద్రాన్ని వస్తే బాగుంటుంది. జగన్మోహన్ వస్తే మళ్ళీ కొంచెం కష్టాలు అనిపిస్తాం, కొంచెం బాధలు పడాలి. ఉంటాయి ఎన్ని ఉన్నా వాళ్ళ బాధ వాళ్ళది, మన బాధ మనదే. కానీ ఈసారి ప్రభుత్వం మారడం మరి అంతే. మరి రేట్లా రోజుకో రేటు, రోజుకో మందు, రోజుకో పాపం రేటు. బోల్డ్ ఒంటంటే కప్ప బలిసిపోయి వెళ్ళిపోతుంది, హాస్పిటల్ అంటే జాయిన్ అయిపోవడమే. అది మరి అందరికి మంచి పాలన ఇచ్చాను అనేసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చేస్తాడు మరి, తప్పదు కదా. ఎవరు ఆత్మలో గుట్టి ఆడికి ఇచ్చేస్తాడేటి, ఆత్మలో గుట్టి ఆడికి ఇచ్చేస్తాడా? అన్న క్యాంటీన్లు ఎవరు పెట్టారు? అప్పుడు ఆడే పెట్టారు, ఈడు వచ్చి కొంచెం కేటాయించాడు, ఇప్పుడు మళ్ళీ పెట్టాడు. చంద్రన్న జగన్ ఏంటి అంతా రైతులకి ఇచ్చేస్తాను అనుకోవడమే కానీ ఏంటి అందరు మాల్సొమ్మి కొడతాడు, రాజు అన్ని రేట్లు పెంచేస్తాడు, అన్ని ఇచ్చాను అంటున్నాడు. ఏది చేశాడు? రైతులు మేలు చేయాలంటే బిగినెస్ ఎంత, మా మందు మీద ఎంత ఇచ్చినాడు, కొన్ని సామాన్ల మీద ఎంత ఇస్తున్నాడు, ఇచ్చేస్తాడు. 3000 ఇచ్చేస్తాడు రైతు ఫంక్షన్ అన్నీ ఇచ్చి రైతులకి వయసు పాటు ఇచ్చేస్తాడు. మరి ఈ కరెంట్ బిల్లు ఎంత కట్టాడు? ఏం చేస్తాడు? ఆడు ఇచ్చినంత ఇచ్చేది సరే, ఆడు రైతులు పంట వచ్చి అన్నీ చూసుకుంటాడు. పరిపాలన ఆడి పరిపాలనకి ఈడి పరిపాలనకి పోటీ తేడా ఎవరు తీసేది? చంద్రబాబు నాయుడు గెలుస్తుంది. జగన్ మరి రాడు కదా, వచ్చి మరి ఇక్కడ మరి రైతులు నాశనం, రైతు నాశనమే. అంటున్నావు ప్రజలే నాశనం. తెలుగుదేశం పార్టీ రావాలి, అన్నగారు రావాలి, మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి, అన్నా క్యాంటీన్లు పెట్టాలి, మళ్ళీ పేదలకి అందరూ తినాలి. ఈ రోజు మనం తింటున్నామంటే మాకు కార్మికులు అండి, ఈ రోజు భోజనం లేక పనులు లేక తిరుగుతున్నాం. ఈ రోజు ఈ అన్నగారు పెట్టే అన్నం వల్ల మేము కొద్దిగా ఇబ్బంది పడిన బాధపడి తింటున్నాం సంతోషంగా. మేము కార్మికుల పని చేస్తున్నామండి. ఈ రోజు కార్మికులకి ఏది ఇచ్చింది లేదు. మీరు పెట్టారు, ఆ రోజు మీరు స్పీచ్ చెప్పారు చూసారా, అక్కడ ఆలకించారు సర్వీస్ జంక్షన్ కదా, మీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా సాగుతుంది. ప్రతి పేదవాడు వచ్చి నిరుపేదవాడు ఇక్కడ బాగా శుభ్రంగా తింటున్నారు, ఆరోగ్యంగా వెళ్తున్నారు, ఆరోగ్యం బాగుంది. ఇదే కొనసాగించాలి మీరు. జగన్మోహన్ రెడ్డి మరి రాడు, నెక్స్ట్ కూడా రాడు, వచ్చే అవకాశం కూడా లేదు, అది మరి రాడు కూడా. ఎందుకు రాడు? ప్రజలకి ఇదే మెయింటైన్ చేయవలసింది ఎందుకు చేయలేదు? ఇది మెయింటైన్ చేయవలసింది ఎందుకు చేయలేదు? ఆ పేదవాడు పొట్ట కొట్టాడు. నేను చెప్తాను సార్, నేను ఐ రియల్లీ ఐఎమ్ ఎడ్యుకేటెడ్ ఫర్ సార్. మై నేమ్ ఇస్ జగ్గు బెహ్రా, తప్పలేదు శ్రీకాకుళం. ఆ ప్రభుత్వం రావాలి, టీడీపీ గవర్నమెంట్ రావాలి, ఇది గుండు శంకర్ గారు ఆయన రావాలి, వస్తే న్యాయం జరుగుతుంది ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి అందరికి అన్ని ఇచ్చేస్తాము, మళ్ళీ నేను వస్తాను ఆ స్టోరీలో చెప్తాడు, స్టోరీ చెప్తే ఆలకించిన స్టోరీలు ఉంటారు. 18 వేలు ఇచ్చాడు, అందరికి బొక్కలు పెట్టి చూయిస్తాడు, ఆడు వేస్ట్ వాడు. మీరే రావాలి సార్, మీరు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం రావాలి. అదే మీకు 3 నెలలు వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది, గ్యారెంటీగా వస్తుంది. కడుపు నిండాలి, గ్యారెంటీ మన ప్రభుత్వం వస్తుంది సార్. నిరుపేదవాడు కావాలి, తిండి కావాలి, ఇంటి కూడు గుడ్డ కావాలి. ఆ 3 నెలలు ఎందుకు ఫుట్ పాత్ తిరుగుతాడు. ఈ రోజు మెయింటైన్ చేస్తున్నారంటే హ్యాండ్సమ్ ఫర్ సార్. పేదలు మేము బతుకుతాము, మాకు దొరుకుతాయి, అన్నం దొరుకుతుంది. అన్న క్యాంటీన్లు చంద్రబాబు పెట్టారు, అతను మేలు చేస్తారని ఓటేస్తారు. మళ్ళీ రావాలంటే చంద్రబాబు రావాలి, అన్న క్యాంటీన్ వస్తుంది. ఇప్పుడు మా లాంటి వాళ్ళు పేదవాళ్ళందరికీ భోజనం పెట్టేవాడు చంద్రబాబు. వీడు వచ్చాడు తీయించాడని మళ్ళీ పెట్టిస్తే బాగుంటుంది చంద్రబాబు వచ్చి. జగన్మోహన్ రెడ్డి వస్తే ఇది కూడా ఉండదు, ఈ ప్లేట్ కూడా ఉండదు, ఇవి కూడా లేపించేస్తాడు. చంద్రబాబే రావాలి.
చంద్రబాబు రావాలి. అది ఇప్పుడు చంద్రబాబు ఉండేటప్పుడు ప్రజలు ఎలాగ బతికేవారు? దర్జాగా అన్నా క్యాంటీన్లు అన్ని సదుపాయం హ్యాపీగా ఉండేది. 5 రూపాయలకి 3 ఇడ్లీ అండి ఎవడిచ్చేస్తాడు. అలా పెట్టాడు అంత సదుపాయంగా. వీడు వచ్చాడు ఏది లేకుండా హోటల్కి వాటికి అతికించుకున్నాడు. ధరలు ఏమైనా నెలకొన్నాయి? ధరలు ఫుల్ ఆకాశాన్ని కొంటుకున్నాడు. మళ్ళీ ఆడు వస్తే చంద్రబాబు వస్తే తగ్గుతాయని. వాలంటీర్ ఉద్యోగం తప్పించి యువత మొత్తం పాడైపోయారు. గంజాయి, చీప్ మందు, చెత్త మందు తాగేసి చెత్త అయిపోయి వాళ్ళు గంజాయి తాగేసి ఏడు చేస్తున్నారో తెలియదు. గంజాయి ఆంధ్రప్రదేశ్ చేసాడు, సర్వనాశనం చేసాడు. ఆడు ఒక్కడే బాగుపడ్డాడు, ఆడు ఫ్యామిలీ తప్పించి ఎవడూ రాష్ట్రం బాగు చేయలే. సర్వనాశనం చేసి పడేశాడు. ప్రజలకి అది ఇస్తాను ఇది ఇస్తాను అది ఇది అని నమ్మించాడు. అందరినీ నమ్మించేసి ప్రజలు నెట్టాడు, ముంచాడు. జాబు యాత్ర పాదయాత్రలు ఇస్తామన్నాడు. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు నేనున్నాను భరోసా మీకెందుకు అంటాడు. వాళ్ళు ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళిపోతాంటారు. అప్పుడు ఒట్టిదే జిమ్మిక్ అవన్నీ మీకు అర్థమైంది. అవన్నీ జిమ్మిక్కులు. ఆడికి రాష్ట్రం నుంచి తరుగు కొట్టి అయిపోయిన తర్వాత వేగం తట్టబొట్ట చదువుకొని కెనడా అమెరికా వెళ్ళిపోతాడు. మన రాష్ట్ర సంపదని కేసులు అడ్డుకోవడానికి మాత్రమే నీకు 1,00,000 ఇస్తాను, నీకు 10,000 ఇస్తాను, నీకు 20,000 ఇస్తాను అని చెప్పాడు. తప్పించి ఎవ్వరికి బాగు చేయలే. సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. ఇక్కడి నుంచి ఆంధ్రాల వాళ్ళు వెళ్తే సీతారాం ఊరు పెద్దలు తొడలు కొడతాడు ఆవిడ సభాపతి. ఆ రోడ్డుకి వెళ్తే ఒక 7 మాసాలు కడుపుతో వెళ్తే పుట్టుకు నేనేద్దది. అలా ఉంది పరిస్థితి. కళ్ళు మూసుకుని వెళ్తాడు. రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, ఒక ఏదో ప్రాజెక్టులు గ్రీజులు లేవు. ఇదే రైతులు సర్వనాశనం అయిపోయారు. పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఏటి లేవు. ఆడేమో నేను డబ్బులే వేస్తాను, అవుడికే వేస్తాను, నువ్వు నొక్కుతాను అక్కడ పెట్టను. వచ్చింది ఆడు చెప్పింది 10,000 మంది, వచ్చింది 100 మంది. హాస్పిటల్కి వెళ్తే మొన్న నేనే ఒక పేషెంట్ స్వయంగా పట్టుకెళ్తే ఆరోగ్యశ్రీ అవదానిచ్చారు అంతే. ఎందుకు ఏమండి అవదానిచ్చి అంటే మాకు డబ్బులు ఇవ్వట్లేదండి అన్నారు వాళ్ళు. ఏం చేయమంటారు. అప్పుడు మేమే 1,10,000 పెట్టి బాగు చేసుకున్నాము. అలా ఉంది పరిస్థితి. అస్సలు ఏం బాగోలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు జనసేన ఇద్దరు కలిపి వచ్చారా. ఆయన కలపనే పర్లేదు కానీ చంద్రబాబు నాయుడు వస్తేనే మళ్ళీ అంతా చక్కదిస్తాడు. ఎందుకు ఒక అనుభవిస్తాడు. ఆయన జైల్లో పెట్టాడంటే ఎంత దుర్మార్గుడు అంటే దుర్మార్గుడు. నాకు ఎక్కడ పెడితే పెట్టియండి పర్లేదు.